జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారికి, శాసన మండలి వైస్ చైర్మన్ గౌరవనీయులు బండా ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, ఉద్యమకారుల్లో వాళ్ళంతా భాగమే. సో డైరీ ఆవిష్కరణ అంటే నాకు పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. వెనకట మా శ్రీనివాస్ గౌడ్ అన్న, దేవి ప్రసాద్ అన్న, స్వామి గౌడ్ అన్న, అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రతి నూతన సంవత్సరంలో డైరీ ఆవిష్కరణ అంటే అవి ఉద్యమ కేంద్రాలుగా వెలిసిల్లినాయి. ఒక్కొక్క డైరీ ఆవిష్కరణ పేరిట టీఎన్జిఓల డైరీ ఆవిష్కరణ, లేకపోతే హౌసింగ్ బోర్డ్ డైరీ ఆవిష్కరణ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరీ ఆవిష్కరణ, ఇలా రకరకాల డైరీ ఆవిష్కరణలు పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం, తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదొకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది. ఏమేమి జల పోరాటం కానీ, మన మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, కేసీఆర్ గారి మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా చక్కగా తయారు చేశారు. పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా ఈ డైరీని తన వెంట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం. నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి, ఈ ప్రజల పక్షాన మనం నిలబడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఎగవేతలంటే గుర్తొస్తూ ఉంది. ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండూరు పిలిచిండు. నేను ఆడికి పోయి, రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినవు, రైతు భరోసా ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు, ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన. నీ పేరు యనుముల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. అరే, నీ ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు, రా పోలీస్ స్టేషన్ కానీ. ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప? నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా? నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? ఇదంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తూ ఉన్నది. ఏం చేసినావు నాయన నువ్వేమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్. ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్. దీనికంటే ముందు లగచర్ల రైతులను అరెస్ట్ చేసి 15 రోజులు లగచర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు. దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు. దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చినా అని చెప్పి దాని మీద 15 రోజులు డైవర్షన్ టాక్టిక్స్. టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్. ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా?
నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి ఈరోజు చెక్కులు పిల్లలు పుట్టినాక వస్తున్నాయి. ఆ రోజు ఏం చెప్పిండు? పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు. పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి. కేసీఆర్ కిట్ వస్తలేదు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది, బీసీ బంధు బంద్ అయిపోయింది, దళిత బంధు బంద్ అయిపోయింది. ఉన్న పథకాలు బంధు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా?